హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, వినిపిస్తుందా? హలో హలో. ఓకే, వినిపిస్తుందని అనుకుంటున్నాను. నేనైతే మనం ఇక్కడ వరకు కంప్లీట్ చేసాము ప్యాటర్న్ 6 వరకు. సో నా ప్యాటర్న్ 7 ఇదేంది డ్రాగ్ అవ్వట్లే. ఓకే ఓకే సో ఇక్కడ మనం గమనించామంటే ప్యాటర్న్ 7లో ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ 2 స్పేసెస్ ఉన్నాయి, ఇక్కడ 3 స్పేసెస్ ఉన్నాయి, ఇక్కడ 4 స్పేసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఈ స్పేస్ ఎలా ప్రింట్ చేయాలో తెలియాలి మనకి. ఓకేనా? సో ఈ విధంగా స్పేస్ ఏది 1 2 3 4 ఇలా స్పేసెస్ ఎన్ని రావాలి? 1 2 3 4 స్పేసెస్, 3 స్పేసెస్, 2 స్పేస్, 1 స్పేస్. ఇది చూడడానికి ఎలా ఉంది? మనం కానీ కరెక్ట్గా చూసామంటే ఇది ఎలా ఉందంటే డిక్రీజింగ్. ఇదిగో ఈ స్టార్స్ లెక్క లేదు. 1 2 3 4 ఇక్కడ నుండి 1 2 3 4 1 2 3 1 2 1 సేమ్ కదా. సో మనం ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే విఎస్ కోడ్ దగ్గర రండి, ఇది క్లోజ్. ప్యాటర్న్ 7 కదా, ఫైల్ క్రియేట్ చేద్దాం. ప్యాటర్న్ 7 డాట్ జావా, ప్యాటర్న్ 6 డాట్ జావా నుంచి కాపీ చేసి ప్యాటర్న్ 7 డాట్ జావా అంటే ఏంటివి? స్కానర్ క్లాస్ అవి మళ్ళీ రాయకుండా. ఓకేనా? ఓకే, ఈ ఫర్ లూప్ లాజిక్ కావాలంటే మనం రాద్దాము. ఓకే, సో మనం ఫస్ట్ థింగ్ ఏం చేయాలన్నాను? ఈ స్పేస్ లాజిక్ అయితే రాయాలి ఫస్ట్. ఓకేనా? నేను మీకు మెల్లగా నేర్పిస్తున్నాను. ఇది ఇక్కడ ఉండే ఈ స్పేస్ అయితే మనం లాజిక్ రాయాలి ఫస్ట్. ఈ ఏరియాలో ఉండేది డిక్రీజింగ్ ట్రయాంగిల్ లేకంటే ఏదన్నా అనుకోండి, దీనికి మనం ఫస్ట్ కోడ్ రాయాలి. ఓకే, దానికి ఇప్పుడు కోడ్ రాస్తున్నాం. చాలా నెమ్మదిగా చెప్తున్నాను, ఇది చాలా అర్థం చేసుకొని చేయాలన్నమాట. ఏమంటారు, డిఎస్సి అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. సో మనం డైలీ మెల్లమెల్లగా నేర్చుకుంటూ వెళ్దాం. ఓకేనా? కొంచెం టైం అయినా పర్లేదు. ఎందుకంటే కంప్లీట్ చేసి మళ్ళీ అదే రివైజ్ చేసే బదులు నేర్చుకోవడమే స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా నేర్చుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఇంట్. సో మనము ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి. ఫస్ట్ మన లాజిక్ ఏంటి? ఇలా 1 2 3 4 1 2 3 2 1 ఇలా ఎన్ని ఇస్తే ఒకసారి క్వశ్చన్లో చూద్దాం. మనకి ఎన్ని ఇస్తే ఎన్ని రావాలి స్పేసెస్ అని చూద్దాం. సో మనకి ఇప్పుడు 1 2 3 4 5 అంటే మేబీ ఇన్పుట్ 5 అయి ఉంటుంది. ఇక్కడ 5 రోస్ ఉంటాయి కదా, 1 2 3 4 5. సో ఎన్ అనేది 5 అని ఇచ్చి ఉంటారు. ఇస్తే అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 0 స్పేస్ ఏం లేదు, ఇక్కడ 0 స్పేస్ 1 2 3 4 అంటే 5 ఇస్తే 4 నుంచి మొదలవ్వాలి. ఓకేనా? 5 ఇస్తే 4 నుంచి మొదలవ్వాలి, కానీ రో మాత్రం 5 మొదలవ్వాలి. ఎలా చేద్దాము? 5 కదా. సో దీని కోడ్ ఎలా రాయాలంటే ఫస్ట్ 5 రోస్కే రాద్దాం, దీనికే రాద్దాం 1 2 3 4 5కి. బట్ దీన్ని సెట్ చేసేటప్పుడు 4 నుంచి 0కి వెళ్ళేటట్టు సెట్ చేయాలి. ఓకేనా? లోపల లూప్ని. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, కోడ్ అనేది 5కే రాస్తాం. 1 2 3 4 5 రోస్ 5 ఉంటాయి. అంటే అవుటర్ లూపు 5 టైమ్స్ వెళ్తుంది. అవుటర్ లూపు 5 ఇటరేషన్స్ అవుతాయి. కానీ అందులో ఇది సెట్ చేసేటప్పుడు ఎట్లా సెట్ చేస్తామంటే మనం ఇది 4 నుంచి 0కి వెళ్ళేటట్టు సెట్ చేస్తాం. అప్పుడు మనకు 4 స్టార్ 4 తర్వాత 3 తర్వాత 2 తర్వాత 1 తర్వాత 0 అంటే ఏం ప్రింట్ అవ్వదని అలా సెట్ చేయాలి. ఓకేనా? అది ఎలా చేయాలో మీకు కోడ్ రూపంలో చెప్తున్నాను, చూడండి. ఒకవేళ చెప్పండి, మీకు ఇది మరీ స్లోగా చెప్తున్నాను అంటే ఒకసారి చెప్పండి. ఓకేనా? కామెంట్స్లో చెప్పండి. సో మనం ఎంతైతే ఇస్తామో అన్ని రోస్ ఉండాలి. ఇంట్ i ఈక్వల్ టు 1. ఓకే, 1 నుండి i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n i ప్లస్ ప్లస్. ఓకే, సో i నుంచి n వరకు. సో మన ఇన్పుట్ n అనుకున్నామంటే, మన ఇన్పుట్ n ఈక్వల్ టు 5 అనుకున్నామంటే 1 2 3 4 5 ఇదేంటిది? i వెళ్తుంది. ఓకే, క్లోజ్ చేద్దాం. నెక్స్ట్
ఇన్నర్ లూప్లో మనకి ఏం చేద్దాం అనుకున్నాము, ఎక్కడి నుంచి ఎక్కడ రన్ అవ్వాలి, n-1 నుండి. ఓకే, ఇంట్ j ఈక్వల్ టు n-1 వైల్ j ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. 0 అయ్యేంత వరకు, అందుకే కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, j మైనస్ మైనస్ system.out.print స్పేస్ ఇవ్వాలి. స్పేస్ బదులు ఏంటంటే మనం స్పేస్ ఇస్తే కనపడదు కాబట్టి స్టార్ ఇద్దాం. స్టారే కదా మనకు అందులో ఉండేది. సో మనం ఏం వేయాలి, కామా ఇద్దామా, కామా ఇద్దాం. ప్రింట్ చేసి నెక్స్ట్ system.out.println నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. సో ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం మనకి కావాల్సినట్టు ప్రింట్ అవుతుందో లేదో అని. ఓకే, pattern7.java javac pattern7.java. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసే వాళ్ళకైతే ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఉంది. ఓపెన్ సోర్స్ మీద వీక్లీ వన్స్ ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా లైవ్ స్ట్రీమింగ్లో. అంటే వైఫై నేను పెట్టించుకున్న తర్వాత ఓపెన్ సోర్స్ ఉంటాయి, గిట్హబ్ లోపల ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అనమాట. అది లైవ్గా చేస్తాను నేను. అంటే నేర్చుకొని చేస్తూ ఉంటాను, మీరు కూడా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది అనమాట ఎలా చేయాలని. అలా అనమాట. ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ ఈ మధ్య చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. ఐ మీన్ ఇంటర్వ్యూస్లో కానీ వాటిలో జాబ్స్కి మనం 5 ఇచ్చామంటే 1 2 3 4 5 ఏంటన్నీ 5 ప్రింట్ అవుతున్నాయి. ఓకే, మనం ఏదో తప్పు రాసినట్టున్నాం, చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ గమనించండి. ఫస్ట్ థింగ్ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, మీకు ఎలా చెప్పాలంటే, ఒక ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని ఎలా అనలైజ్ చేయాలో చెప్తాను చూడండి. న్యూ టెర్మినల్ కాదు, ఓల్డ్ టెర్మినల్ ఎలా ఓపెన్ చేయాలి, ఇక్కడ ఉంటుందా టెర్మినల్, స్ప్లిట్ టెర్మినల్. ఓకే, వెయిట్ చూపిస్తాను. జావా pattern7.5 ఇక్కడ చూసారంటే మనకి రోస్ 5 వచ్చాయి. సో మనం అనుకున్నట్టే రోస్ అయితే వచ్చాయి, బట్ ఇది డిక్రీజ్ అవుతుండాలి కానీ రావట్లేదంటే దాని మీనింగ్ ఏంటి, ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది, ఇన్నర్ లూప్లో ప్రాబ్లం ఉంది. ఇది మీ మైండ్లో వెంటనే వచ్చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఇది 5 రోస్, నెంబర్ ఆఫ్ రోస్ కరెక్ట్గానే వచ్చాయి. సో మనకి అవుటర్ లూప్లో ప్రాబ్లం లేదు, అవుటర్ లూప్ అంతా కరెక్ట్గానే చేసింది. ఈ ప్రింటింగ్ లాజిక్ తప్పు ఉంది. ఏది 1 2 3 4 5 అన్నీ 5 వస్తుంది, అలా కాదు. ఫస్ట్ 4 రావాలి, దాని తర్వాత 3 రావాలి, దాని తర్వాత 2 రావాలి, తర్వాత 1 రావాలి, తర్వాత 0 అసలు ఇక్కడ ఏం రాకూడదు. బట్ అవ్వట్లేదు అంటే మీనింగ్ అంటే ఇన్నర్ లూప్లో ప్రాబ్లం ఉందని ఇన్నర్ లూప్కి వెళ్ళిపోయాను అనమాట డైరెక్ట్. అది మీకు చెప్పినండి అసలు. ఇక్కడ చూసారంటే ప్రతిసారి n-1, ప్రతిసారి n-1 ఎంత ఉంటుంది, 5 ఇస్తే 4 ఉంటుంది. 4 నుంచి 0 వరకు అంటే 4 3 2 1 0. 5 ఉన్నాయి మనం కరెక్ట్ చూసుకుంటే, ఇక్కడ 5 ఉన్నాయి. అంటే అప్పుడు ఏం చేయాలి, స్టార్ట్ చేయడము 4 3 2 1 వరకే, అంటే అప్పుడు 0 ఉండకూడదు. ఉంటే ఇప్పుడు 4 అవుతాయి, 1 2 3 4, నెక్స్ట్ మళ్ళీ 1 2 3. సో మనం అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 1 వరకే, 0 అని అనుకున్నా, 0 వరకు అనుకున్నా, బట్ 1 వరకే అనమాట. ఓకే, తర్వాత ఇది ప్రతిసారి 4 - 1 కాదు, ఇక్కడ మనం -i చేయాలి. సో i ఎందుకు చేస్తున్నా అంటే, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇటరేషన్లో i ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది j అనేది, n-1, 5 - 1 అంటే 4, 4 - 1, 4 - 1 అంటే ఎంత, 3 దగ్గర స్టార్ట్ అవుతుంది. 3 నుంచి j ఎక్కడి వరకు వెళ్తుంది, 3 2 1, అంతేనా. సో n అనేది 5 ఉంటే 5 - 1 -1 3 నుంచి, అప్పుడు తప్పు కదా. అంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ -1 తీసేయాలి. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ ఇటరేషన్లో i ఈక్వల్ టు 1 ఉంటుంది, j ఈక్వల్ టు n-1. n అంటే ఎంత, 5, 5 మైనస్ i అంటే 1, 5 - 1 ఎంత, 4. సో j అనేది కాస్త 4తో స్టార్ట్ అవుతుంది, 4 నుంచి 1 వరకు, 4 3 2 1. అంటే అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ రోలో 4 ప్రింట్ అవుతాయి, 4 ప్రింట్ అవుతాయి ఫస్ట్ రోలో. ఫస్ట్ రో లోపల 4 ప్రింట్ అవుతాయి. మళ్ళీ i ఏమవుతుంది, 2 అవుతుంది. 2 అయినప్పుడు n-i అంటే ఏమవుతుంది, n అంటే 5, 5 - 2 అంటే 3, 3 నుంచి 1 వరకు, 3 2 1. సెకండ్ రో లోపల 3 ప్రింట్ అవుతాయి. ఏం ప్రింట్ అవుతాయో మనం ఇక్కడ ప్రింట్లో లోపల ఇస్తాం, ఏం ప్రింట్ అవ్వాలో ఇక్కడ ఇస్తాం మనం లాజిక్.
బట్ ఏవో 3 ప్రింట్ అవుతాయి, అది మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ I3 అయింది అనుకోండి, J అనేది n మైనస్ ఐ, 5 మైనస్ I3 కదా, 5 మైనస్ 3 ఎంత 2, అంటే ఇప్పుడు ఎంత 2 1. సో ఎన్ని ప్రింట్ అవుతాయి I3 ఉన్నప్పుడు? 2 ప్రింట్ అవుతాయి. I4 ఉన్నప్పుడు 1. I5 అయ్యింది అనుకోండి, N5, 5 మైనస్ 5 ఎంత 0, అంటే ఇప్పుడు మనకి ఫైనల్గా ఏమవుతుంది 4 3 4 ప్రింట్ అవుతాయి. ఏం ప్రింట్ అయితే తెలియదు, 2 ప్రింట్ అయితే 1 ప్రింట్ అయితే 0. ఈ ప్రింట్ అయ్యేది మనం స్పేస్ ప్రింట్ చేయాలి, ఓకేనా? సో నేను క్లియర్గా మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాను. కామెంట్స్ చేయండి ఫ్రెండ్, కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేస్తేనే నాకు అర్థం అవుతుంది. కామెంట్లో చెప్పండి అర్థం అవుతుందో అర్థం కావట్లేదు, మెల్లగా మరీ ఎక్కువ మెల్లగా చెప్తున్నాను లేకుంటే కొంచెం ఫాస్ట్ చెప్తున్నాను, అంటే ఒక ఫ్రెండ్ లాగా చెప్పండి. లైక్ చెప్పండి, అరే ఇంత అవసరం లేదు, ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని చెప్తారా, సరే కొంచెం ఎక్స్ప్లెనేషన్ తగ్గిస్తాను. లేదు మామ ఇంకా అర్థం కావట్లేదు మామ, ఇంకా కొంచెం చెప్పంటే ఇంకా చెప్తాను, ఓకేనా? అలా మీరు చెప్పాలి. ఇది లైవ్ స్ట్రీమింగ్కి ట్రై చేస్తున్నా, వైఫై వస్తే స్ట్రీమ్ పెడతాను. స్ట్రీమ్ పెడితే ఏంటంటే మీరు వెంటనే చెప్పొచ్చు, ఓకేనా? సో పాత వీడియోస్లో ఒకవేళ అయిపోయినా కూడా మీరు కామెంట్ చేశారంటే, బ్రో ఈ ప్యాటర్న్ నాకు అర్థం కావట్లేదు, ప్యాటర్న్ నెంబర్ 2 ఒకసారి మళ్ళీ చెప్పవా అంటే మళ్ళీ చెప్తాను. లేదు ప్యాటర్న్ నెంబర్ 7, లేదా ఏదో క్వశ్చన్ ఇంకా వెళ్ళే కొద్దీ మనకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి కదా, బ్రో అర్థం కాలేదు బ్రో, మళ్ళీ చెప్తాను, ఓకేనా? అలా అనమాట. అంటే నేను నేర్చుకోవాలి, మీరు నేర్చుకోవాలి, నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు, ఓకేనా? ఆ లాజిక్ మీద వెళ్దాం. అంటే నేను కూడా డైలీ 1 అవర్ ప్రాక్టీస్ చేస్తాను. మీరు ఏదో ఒక డౌట్ చెప్తారు, దాన్ని నేను బాగా డీప్గా అనలైజ్ చేశాను అనుకోండి, ఆ క్వశ్చన్ ఇంకా నేను మర్చిపోను అనమాట. ఓకే ఫస్ట్ దీన్ని రిజాల్వ్ చేయాలి, ఆల్రెడీ రిజాల్వ్ చేశాను అనుకుంటున్నాను, n-1 మనం అనుకున్నట్టు ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం, ఓకేనా? సో జావాక్ ప్యాటర్న్ 7, జావా ప్యాటర్న్ 7 5. ఓకే, సో 1 2 3 4 1 2 3 1 2 1 0. ఇక్కడ ప్రింట్ అయింది 0, అందుకే నెక్స్ట్ లైన్కి వెళ్ళింది కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఓకేనా? ఎందుకు ఇది చేసామంటే ఇక్కడ మనం దీన్ని పార్ట్గా డివైడ్ చేసుకున్నాం, ఓకేనా? ఫస్ట్ ఏ పెద్ద క్వశ్చన్ అయినా సరే, ఏ ప్యాటర్న్ అయినా సరే మనం పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. సో ఈ పార్ట్ని మనం అచీవ్ చేసాం. అక్కడ కామా బదులు మనం స్పేస్ పెడితే సరిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఒక రో లోపల ఒక స్టార్ ప్రింట్ అవ్వాలి, 3 స్టార్లు ప్రింట్ అవ్వాలి, 5 స్టార్ 7 స్టార్ 9 స్టార్స్ ప్రింట్ అవ్వాలి, 1 3 5 ప్రింట్ అవ్వాలి, 7 ప్రింట్ అవ్వాలి, 9 ప్రింట్ అవ్వాలి. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఇక్కడ ఆల్రెడీ జేని డిఫైన్ చేసాం, ఓకేనా? సో జేని మళ్ళీ మనం కదిలించకూడదు. ఇది ఒక సపరేట్ ప్యాటర్న్, ఇది సపరేట్ ప్యాటర్న్, ఇది సపరేట్ ప్యాటర్న్ ఉంది. ఇలా 2 రకాల ప్యాటర్న్ ఉన్నప్పుడు మనము మామూలుగా జే తీసుకున్నాం కదా, ఇంకొక వేరియబుల్ తీసుకోవాలి కే. నెంబర్ ఆఫ్ రోస్కి ఫస్ట్ ప్యాటర్న్ని డిఫైన్ చేసేది జే, తర్వాత ఇది అయిపోయిన తర్వాత వచ్చే ప్యాటర్న్ని డిఫైన్ చేసేది కే. ఇలా మనం వేరియబుల్స్ పెంచుకుంటూ పోవాలి. ఒకవేళ ఇక్కడ పక్కన దీని తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమంటారు స్టార్ బదులు డాట్ 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 అని ఇంకో ప్యాటర్న్ వచ్చింది అనుకో, ఈ నెంబర్ ఆఫ్ రోస్కి ఈ స్టార్టింగ్ ఇనిషియల్ ప్యాటర్న్కి జే, ఈ ప్యాటర్న్కి కే, నెక్స్ట్ వచ్చే ప్యాటర్న్కి ఎల్, ఇంకో ప్యాటర్న్ వస్తే ఎం, అలా మార్చుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట, ఓకేనా? మొత్తం ఎరేస్ చేస్తున్నా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఫస్ట్ రో కోసం ఐని యూస్ చేస్తాం, అవుటర్ లూప్. ఇది అవుటర్ లూప్ లోపలే ఈ పక్కన సిబ్లింగ్స్ చూసారంటే ఇది ప్రింట్ అయిన తర్వాత ఇది ప్రింట్ అవ్వాలి, ఓకేనా? ఇది ప్రింట్ అయ్యి నెక్స్ట్ ప్రింట్ ఎల్లని వచ్చే లోపల ప్రింట్ అవ్వాలి. ఇది నెక్స్ట్ లైన్కి వెళ్ళే లోపల ఇటరేషన్ లోపలే, ఒక ఇటరేషన్ అయిన తర్వాత ప్యాటర్న్ స్టార్ట్ చేయాలి. సో మనం దీన్ని ఇప్పుడు సపరేట్ చేద్దాం, అంటే సపరేట్గా ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. స్టార్ అని ఇలా మనం సపరేట్గా ప్రింట్ చేసామనుకో, స్టార్ 3 4 1 2 3 4 5 1 2 3 4 5 6 7 7 కదా ఉండేది, 1 3 5 7 9, నెక్స్ట్ 2 3 4 5 6 7 8 9. ఇలా మనం పక్కన చేసా, ఏమంటున్నా అంటే ఫస్ట్ యాక్చువల్గా మనం ప్రింట్ చేసేది ఇంతే, మనం ప్రింట్ చేసే లాజిక్ ఇదే రాస్తాం, లాజిక్ రాయడం ఇదే రాస్తాం. బట్ ఎప్పుడైతే ఈ ప్యాటర్న్తో కలుస్తుందో, ఇప్పుడు ఏదైతే ఈ స్పేస్ ప్యాటర్న్ మనం చేసామో, ఏమంటారు ఒక స్పేస్ 1 2 3 4 అని, మళ్ళీ 1 2 3 అని, 1 2 అని, 1 అని, ఏం లేదు ఇక్కడ, ఏం ప్రింట్ కాలేదంటే ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ ఇది ప్రింట్ అయ్యిందా, వెంటనే ఇది ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పక్కన స్టార్ వస్తుంది, ఇక్కడ 3 స్పేసెస్ ఉన్నాయి కదా, ఇది కొంచెం జరుగుతుంది. అంటే ఇది ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ ఇది వస్తుంది,
నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇది స్టార్ట్ అవ్వడం వల్ల ఇది కొంచెం జరుగుతాయి. ఇవి ఇట జరిగి ఇది ఇట జరిగి ఇది ఇట జరిగి ఇది ఇటు పక్కకి జరిగి మీకు ఈ ప్యాటర్న్ వస్తుంది. మీరు కరెక్ట్ గమనించారనుకోండి, ఇది కొంచెం 1 బిట్ రైట్కి జరిపారనుకోండి, ఓకేనా, ఇక్కడ ఇంకో స్టార్ వస్తుందా, సేమ్ ఇదే స్టార్ 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 పక్కపక్కన 3 పక్కపక్కన ఉంటాయి అలా అన్నమాట. సో మీకు సింపుల్గా ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఈ ప్యాటర్న్ని సపరేట్గా రాద్దాం, ఈ ప్యాటర్న్కి కోడ్ సపరేట్గా రాద్దాం, ఓకేనా. ఈ ప్యాటర్న్కి కోడ్ ఏంది, ఫస్ట్ ఒక స్టార్ ప్రింట్ అవ్వాలి, ఇలా 3 స్టార్లు ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ 5 స్టార్లు ప్రింట్ అవ్వాలి. సో అంటే ఇప్పుడు జే అనేది ఇక్కడ ఇచ్చేసాం, ఈ ప్యాటర్న్కి జే ఇచ్చేసాం, ఇది కే అన్నాం. సో కే లోపల మనకి నెంబరింగ్ చేంజ్ అనేది ఏమి ఉండాలి, ఫస్ట్ ఇటరేషన్లో 1 ఉండాలి, నెక్స్ట్ 3 ఉండాలి, నెక్స్ట్ 5 ఉండాలి, నెక్స్ట్ 7 ఉండాలి, 9 ఉండాలి. ఇటరేషన్ అంటే ఏం లేదు గైస్, ఇప్పుడు ఒక ఐ అనేది 1 నుంచి 2కి అయింది అనుకోండి, అదొక ఇటరేషన్. అర్థమైందా? కే అనేది ఇక్కడ నుంచి 3 అయింది అనుకోండి, అదొక ఇటరేషన్. ఇటరేషన్ అంటే జస్ట్ ఒక చేంజ్ అనమాట, ఓకేనా. కే అనేది 1 3 5 7 9కి వెళ్ళాలి. ఓకే, స్లోగా చెప్తున్నాను, బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. కే అనేది 1 అంటే 1 ప్రింట్ అవ్వాలి, 3 ప్రింట్ అవ్వాలి, 5 ప్రింట్ అవ్వాలి, 7 ప్రింట్ అవ్వాలి, 9 ప్రింట్ అవ్వాలి. ఓకే, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయ్యిందా? సో మనం ఇప్పుడు కోడ్కి వెళ్దాం. సో సపరేట్గా రాస్తున్నాను, సో ఇది అయ్యింది కదా, ఇది కామెంట్ చేద్దాం, ఓకేనా. ఏదైతే ఈ లోపల ఇన్నర్ లూప్ రాసామో కోడ్, ఇది కామెంట్ చేద్దాం. ఇది స్పేస్ది కోడ్, స్పేస్ కోడ్ని స్పేసెస్ కోసం రాసిన కోడ్ని కామెంట్ చేసాం. ఇప్పుడు ఆ స్టార్లు ప్రింట్ చేయాలి. ఫర్ ఇంట్, ఇక్కడ మీరు ఇప్పుడు లాజిక్ చూసారు అనుకోండి, మన అవుటర్లో ఇటరేషన్ ఎట్ వెళ్తుంది, 1 2 3 4 5 వెళ్తుంది. మనకి ఐ ఇలా ఉన్నప్పుడు జే ఎన్ని ఇటరేషన్స్ అవ్వాలి, జే అనేది ఫస్ట్ స్టార్ ఒకటే కాబట్టి 1, నెక్స్ట్ 3 అవ్వాలి, నెక్స్ట్ 5 అవ్వాలి, నెక్స్ట్ 7 అవ్వాలి, నెక్స్ట్ 9 అవ్వాలి. మనం ఇక్కడ చూసామంటే 1 నుంచి 1, ఓకే, ఇది నార్మల్గానే ఉంది, ఏదో ఐ టైమ్స్ అన్నట్టుంది. కానీ ఇది చూసామంటే 2 3 2 1 ఎక్కువ అయింది, ఇక్కడ 2 ఎక్కువ అయింది, ఇక్కడ 3 టైమ్స్ ఎక్కువ అయింది, ఇక్కడ 4 టైమ్స్ ఎక్కువ అయింది. ఓకే ఓకే, ఇప్పుడు ఇది i+1, ఇది 2 ఆఫ్ i, సారీ ఇక్కడ i+0, ఇది i+1, ఇది +2, 3 + 2 కదా, 4 + 3, ఇది +4. మనం అడిషన్లో చూసుకున్నామంటే ఇలా చేయాలి, ఏం చేయాలి, ఐ వాల్యూ తీసుకొని ఇంక్రిమెంట్ చేస్తుండాలి ఇంకొక వాల్యూతో. ఓకే, బట్ ఇది పాసిబుల్ అయ్యేలా కనిపించట్లేదు. దీనికంటే నాకు బెటర్ ఆప్షన్ ఏం కనిపించిందంటే 2 స్టార్ i -1 చేస్తే వస్తుందని నా ఫీలింగ్. ఎందుకంటే చూడు, 2 × 1 ఎంత, 2 1 ఎంత, 2 2 - 1 ఎంత, 1, ఓకేనా. సో i1 అయినప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన వాల్యూ ఇది. i2 తీసుకున్నాం అనుకోండి, 2 × 2 ఎంత, 4 4 - 1 ఎంత, 3, ఓకే, 1 మ్యాచ్ అయింది, 3 మ్యాచ్ అయింది. 2 × i ప్లేస్లో 3 పెడుతున్నా, 2 3 ఎంత, 6 6 - 1 ఎంత, 5, అంతే కదా. 3 2 6 6 - 1 ఎంత, 5 మ్యాచ్ అయింది. 4 2 ఎంత, 8 8 - 1 ఎంత, 7 5 2 10 10 - 1 ఎంత, 9. సో చూసారంటే 1 3 5 7 9 ఇక్కడ వచ్చిన లూపే. అంటే మనం 2 రకాలుగా చేయొచ్చు ఇది క్వశ్చన్ని. ఏదర్ మల్టిప్లికేషన్ యూస్ చేయొచ్చు, లేదా ఇలా ఇంకొక థర్డ్ వేరియబుల్ యూస్ చేయాల్సి వస్తుంది. అంటే ఉన్న ఐ వాల్యూవే మనం ఇంకొక కౌంట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని 0 నుంచి ఇది ఇటరేషన్ మారినప్పుడు ఇది ప్లస్ అవుతూ ఉండాలి, ఓకేనా. సో మీరు ఇది నేర్చుకోండి, 2 స్టార్ i -1 అని. అంటే మల్టిప్లికేషన్ కొంచెం ఈజీగా ఉంది, జస్ట్ 2 స్టార్ i -1 అని రాస్తే సరిపోద్ది లూప్ లోపల. సో ఇదనమాట, కొంచెం అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, ఓకేనా. సో 2 స్టార్ i -1, ఇప్పుడు కావాలంటే ఐలో 1 పెట్టినప్పుడు 2 - 1, ఐలో 1 సబ్స్టిట్యూట్ చేయండి, 2 1 is 2 2 - 1 ఎంత, 1. ఐలో 2 సబ్స్టిట్యూట్ చేయండి, 2 2 ఎంత, 4 4 - 1 ఎంత, 3. నెక్స్ట్ 3 సబ్స్టిట్యూట్ చేసాను అనుకో, 3 2 6 6 - 1 ఎంత, 5 4 2 8 8 - 1 ఎంత, 7. నెక్స్ట్ 5 5 2 10 10 - 1 ఎంత, 9, ఓకేనా. ఇలా అన్నమాట. సో ప్యాటర్న్ అయితే రాద్దాం. ఇంట్, సో ఆల్రెడీ జే వాడాం కాబట్టి కే
కే ఈక్వల్ టు స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలన్నాను 2 స్టార్ ఐ -1 నుంచి కే అన్ని టైమ్స్ అవ్వాలి కాబట్టి అక్కడి నుండి 0 వరకు వెళ్తే చాలు. మేబీ 1 వరకు వెళ్తే చాలు అనుకుంటా, నాకు కూడా కరెక్ట్ తెలియదు, ఒకసారి చెక్ చేస్తాం. ఇప్పుడు 2 స్టార్ ఐ -1 అంటే ఎంత 1 కరెక్టేనా? 1 ఉన్నప్పుడు 1 లెస్ దాన్ ఈక్వల్ టు 1 టైం ప్రింట్ అవుతుంది. ఎస్ కరెక్ట్. సో ఇదే కరెక్ట్. system.out.print. మీరు ఇది క్లాస్ జస్ట్ వింటే సరిపోదు, వీడియోని మధ్యలో ఆఫ్ చేయండి. పాజ్ చేసి, అంటే ఇప్పుడు నేను ఒక లాజిక్ చెప్పాను కదా, మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా లాజిక్, మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి సక్సెస్ అయ్యారంటే ఫైన్, దాని తర్వాత మళ్ళీ నా వీడియో ఒక్కసారి చూడండి, నేను ఎలా చెప్తున్నానో మీకు అర్థమైపోద్ది. లేదు మీకు రావట్లేదు అన్నప్పుడు నాది చూడకుండా మళ్ళీ మీరు ట్రై చేయాలి. ఎందుకంటే నేను మీకు క్లియర్గా లాజిక్ చెప్తున్నాను 2 స్టార్ -1 అని. పెన్ను పేపర్ కూడా తీసుకోండి, మీరు కావాలంటే పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. మనం ఇక్కడ నేను నేర్పించేది డిఎస్ఏనే, బట్ డిఎస్ఏతో పాటు మనం అప్రోచ్ ఎలా ఉండాలి, మనం ఎలా థింక్ చేయాలి, థింకింగ్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా థింక్ చేయాలి, ఇంకా నేను డిఫరెంట్ వేస్ ఎలా ఉంటాయి, ఇంకోటి మన ఎర్రర్ని ఎలా రెక్టిఫై చేయాలి, డీబగ్గింగ్ ఎలా చేయాలి, అన్నీ నేర్చుకుంటాం మనం. వాటి థియరీలు ఇవన్నీ రావు మనకి. ఎర్రర్ హ్యాండ్లింగ్ అంట, డీబగ్గింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ రావు మనకి. ఇలా మనం ఒక ప్రాబ్లం తీసుకొని, మనకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడంలోనే మనకి ఇవన్నీ వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. కంపైల్ చేసాం, రన్ చేస్తున్నాం. సో 5. సో చూసారంటే మనకు కావాల్సినట్టే 1 3 5 7 9 వచ్చింది. నేను ఇప్పుడు ఏమన్నాను, అవి కలిపితే చాలు అన్నాను. అంటే జస్ట్ ఇది తీసేసామంటే ఇప్పుడు మనం అవసరం లేదు ఇది. ఇప్పుడు మనం రన్ చేసాం అనుకోండి, ఫైవ్. సో మనకి డాట్స్ కరెక్ట్గా వచ్చాయి. మనం ఏంటంటే ఇప్పుడు స్పేస్, ఇది దీని బదులు మనం స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇచ్చి ఇప్పుడు ట్రై చేద్దాం. కంపైల్ చేసాం, రన్ చేసాం. 5. సో ఇదిగోండి, ప్యాటర్న్ ఇదే కదా మనకు కావాల్సిన ప్యాటర్న్. ఇంకో కావాలంటే పెద్ద ప్యాటర్న్ చేద్దాం, 10. సో ఇలా అనమాట, ఇలా అయితే చేయొచ్చు మనం. అమ్మో, ఒక్క క్వశ్చన్కి 25 నిమిషాలు తీసుకున్నాను, బట్ ఎస్ మనం నేర్చుకుంటున్నాం. సో మనం టైం స్పెండ్ చేయడం ఇంపార్టెంట్. ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసామని కదా, ఇది మనం చాలా డీప్గా అనలైజ్ చేసాం. సో నెక్స్ట్ టైం ఎప్పుడు ఇలాంటి ప్యాటర్న్ వచ్చినా మనం చేయగలగాలి. ఓకేనా? కొంచెం ఫాస్ట్గా, అంటే 2-3 సార్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనం ఇంకా ఫాస్ట్ చేస్తాం. సో ఇది అయిపోయింది. ఇప్పుడు మనం రివర్స్ చేయాలి. ఇంకో విషయం ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది ఎందుకు ఇలా అయ్యిందో. మనం రాసిన కోడ్ అనేది అనేది అవుటర్ లూప్కి, అంటే ఎన్ని రోస్ ఉండాలని చెప్పారు. ఈ కోడ్తో ఏం ప్రింట్ అవుతుంది, స్పేస్ ప్రింట్ అవుతుంది. కరెక్టేనా? స్పేసెస్ ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఇటరేషన్లో ఎన్ని ప్రింట్ అవుతాయన్నా, అనేది ఇటరేషన్లో ఫస్ట్ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. 1 ఉన్నప్పుడు ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, n-1 అంటే 5-1 ఇచ్చాము. 5-1 ఇచ్చాను అనుకోండి, ఇటరేషన్ i నుంచి స్టార్ట్ అయింది. అంటే మీకు ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్తుంది. j అనేది 5-1 అంటే 4 నుంచి 1 వరకు వెళ్తుంది. అంటే 4 3 2 1 వరకు ఏం చేస్తుంది, ఆ టైంలో స్పేసెస్ ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ ఒక స్పేస్ 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 ప్రింట్ అయ్యింది. అయిపోయింది ఇటరేషన్. అయిపోగానే ఈ ఇటరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏముంది, 2 స్టార్ i -1, i వాల్యూ ఎంత 1, ఇది i వాల్యూ 1 ఉంది. సో 2 × 1 ఎంత 2, 2 - 1 అంటే 1, 1 నుంచి 1 వరకు అంటే 1ఏ కాబట్టి ఒక స్టార్ అయితే వస్తుంది ఇక్కడ. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. ఇక్కడ ఉండే కర్సర్ నెక్స్ట్ లైన్కి వెళ్తుంది, అంటే ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఇది చూసారంటే i అనేది ఇప్పుడు ఇక్కడ ఇంక్రిమెంట్ అయ్యింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది అయిపోయాక ప్రింట్ అయ్యి మళ్ళీ పైకి వచ్చింది. కండిషన్ చెక్, ఇంక్రిమెంట్ అయ్యి కండిషన్ చెక్ చేసింది, i వాల్యూ 2 అయింది. అప్పుడు i వాల్యూ 2 అయినప్పుడు మళ్ళీ i వాల్యూ 2 ఉన్నప్పుడు ఇది n-2 అంటే 5 - 2, n అంటే 5, 5 - 2 అంటే ఎంత 3, 3 2 1 వరకు.
3 to 1 అంటే ఎంత 3 ఉన్నాయి 3 టైమ్స్ స్పేస్ ప్రింట్ అవ్వాలి. సో 3 టైమ్స్ స్పేస్ మళ్ళీ స్టార్ ఇక్కడ I2 ఉందంటే మీనింగ్ ఏంటి 2 into 2 4 4 - 1 ఎంత 3. సో స్టార్ 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 అర్థమైందా. అదే మనకి స్పేస్ లేదంటే ఇప్పుడు ఈ స్పేస్ మొత్తం రిమూవ్ చేశారనుకోండి ఒక స్టార్ వస్తుంది ఇక్కడికి. ఇప్పుడు ఈ స్పేస్ లేదనుకోండి ఏమవుతుంది ఒక స్టార్ వస్తుంది ఇక్కడికి 3 స్టార్లు వస్తాయి పక్క పక్కన. బట్ ఈ స్పేస్ వల్ల మనకి ప్యాటర్న్ సింబల్ ఇలా కనపడుతుంది. స్పేస్ మనకు కనపడదు కాబట్టి మనకి ఇది ట్రయాంగిల్ షేప్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకేనా. సో స్పేస్ అది మనకు కనిపించట్లేదు కాబట్టి ఇది మనకి ట్రయాంగిల్ ఉన్నట్టుంది. సో ఇక్కడ మనం చూసామంటే ఇక్కడ మీరు కరెక్ట్ గమనించారనుకోండి నేను ఇందాక మీరు చెప్పినట్టు ఎన్ని పార్ట్స్ ఉన్నాయి చెప్పండి, ఐ మీన్ ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి చెప్పండి. ఫస్ట్ సేమ్ ఇందాక ఎలా అయితే 7 చేసామో అలా దీన్ని ఏమంటారు డీబగ్ చేయడమా లేకంటే విప్పదీద్దాం. ఓకేనా. పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. సో ఎన్ని రోస్ ఉన్నాయి అవుటర్ లూప్ I. ఓకే. ఫస్ట్ దాంట్లో చూసారంటే ఇక్కడ స్పేస్ ఉందనుకుందాం. సపోజ్ ఏం లేదు 0 స్పేస్ అనుకుందాం. 0 స్పేస్ 1 స్పేస్ ఇది 0 ఆమె ఏం లేదని ఇక్కడ 1 స్పేస్ ఇక్కడ 2 ఇక్కడ 3 ఇక్కడ 4. ఎన్ని రోస్ ఉన్నాయి 1 2 3 4 5 5 రావాలి. అంటే ఎన్ అనేది మనకి 5 ఇచ్చారు. ఇన్పుట్ 5 ఇచ్చారు. 5 ఇచ్చినప్పుడు ఫస్ట్ ప్యాటర్న్ ఇది. ఈ ప్యాటర్న్కి జేని డిక్లేర్ చేసుకుందాం. సో జే అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి 0. ఫస్ట్ ఇటరేషన్లో 0 ఉంటుంది. తర్వాత ఇటరేషన్లో 1 అంటే 1 ప్రింట్ అవ్వాలి. తర్వాత 2 ప్రింట్స్ అవ్వాలి. తర్వాత 3 1 2 3 అని 3 తర్వాత 1 2 3 4. ఇక్కడ 0 అంటే మీనింగ్ జస్ట్ 0 అని కాదు. 0 అంటే మీనింగ్ 0 టైమ్స్ అని. 1 అంటే 0 + 1 అని. 2 అంటే 0 ఐ మీన్ 1 2 అని. 3 అంటే 0 1 2 3 అని. 4 అంటే 0 1 2 3 4 అని. అర్థమైందా. అలా అనమాట. సో ఆ ప్యాటర్న్ అయిపోయిన తర్వాత మళ్ళీ K ప్యాటర్న్ సేమ్ ఇది 2 స్టార్ n మైనస్ ఉన్నట్లేదు రివర్స్లో ఉంది. 1 2 3 4 5 6 7 8 9 9 7 3 2 1. ఇప్పుడు మీరు చూసుకున్నారంటే మనం I వాల్యూ అనేది 1 2 3 4 5 వెళ్ళే బదులు 5 4 3 2 1 వచ్చింది అనుకోండి ఈజీగా ఉంటుంది 2 స్టార్ I - 1 చేయడానికి. కరెక్టేనా. అంటే 2 5 10 10 - 1 ఎంత 9. అదే 1 అన్న అంటే 1 వస్తుంది. అంటే మనకి ఇచ్చే ప్యాటర్న్ బట్టి మనం అవుటర్ లూప్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో కూడా మనం డిసైడ్ చేసుకోగలగాలి. సో మనం 5 4 3 2 1 లాగా సెట్ చేస్తే బాగుంటుంది. అంటే మన I అనేది 5 స్టార్ట్ అయ్యి 4 3 2 1 ఇది అవుటర్ లూప్. తర్వాత మనకి ఇన్నర్ లూప్లో ఫస్ట్ వన్ ఏమవుతుంది ఈసారి నేను సపరేట్గా రాయను డైరెక్ట్ కోడ్ రాస్తాను. సో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది ఐకి. జే వాల్యూకి కండిషన్ ఏమవుతుంది స్పేసెస్ కదా 0 నుంచి స్టార్ట్ అయ్యి I అనేది మనకి 5 నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా మనకి I అనేది ఓకే ఇది చూద్దాం 0 ఉండాలి స్టార్టింగ్ ఇనిషియలైజేషన్ 0 ఉండాలి. సో జే అనేది 0 తీసుకున్నాం అనుకోండి సపోజ్. ఓకే ఇంక్రిమెంట్ అవ్వాలి ఇక్కడ 5 ఉంటుంది. n - I అనుకుంటే > 5 - I స్టార్ట్ అయ్యేది కూడా 5 5 - 5 అంటే 0 ఈక్వల్ టు అంటే 0నే ఉంటుంది. సపోజ్ జే మళ్ళీ 0 నుంచే స్టార్ట్ అవుతుంది. బట్ n - 1 అంటే 5 5 - 4 5 - 4 అంటే ఎంత 1 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 5 - 3 అవుతుంది అంటే 2 వస్తుంది. అంటే 0 1 2 3 ఇదే కదా మనకు కావాలి 0 1 2 3. సో జే అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతిసారి. బట్ ఎంతవరకు వెళ్తుంది n - I వరకు వెళ్తుంది. సో జేకి కండిషన్ కనుక్కున్నాం 0 నుంచి స్టార్ట్ అయ్యి n - I వరకు వెళ్తుంది. ఇది మనకు తెలుసు ఆల్రెడీ 2 స్టార్ I - 1 అని 0 నుంచి 2 స్టార్ I - 1 కానీ వెళ్ళాలి లేదా 2 స్టార్ I - 1 నుంచి 0 వరకు రావాలి. ఓకే సో కోడ్ చేద్దాం. మిస్టేక్స్ వస్తే మనం రెక్టిఫై చేద్దాం. ప్యాటర్న్ 8 కదా. ఎస్ ప్యాటర్న్ 8. సో ఇది మళ్ళీ నేను చెప్తున్నాను కదా ఐ మీన్ 1 అవర్ వీడియో కాబట్టి 8కి ఆపేస్తాను కదా. సో ఒకవేళ ప్రాబ్లమ్స్ తక్కువైనా కూడా పర్లేదు మనం కావాలంటే నెక్స్ట్ రోజు మళ్ళీ చేద్దాం. అంటే నెమ్మదిగా నేర్చుకుందాం. ప్యాటర్న్ 8.java ఫాస్ట్గా వెళ్ళి కన్ఫ్యూజ్ అయిపోవడం కంటే మెల్లగా నిదానంగా చేద్దాం ప్రాబ్లమ్స్ని. మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేయడం మన టార్గెట్ కాదు. సో తొందరపడద్దండి. మెల్లమెల్లగా అన్ని ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేయొచ్చు మనం.
ఓకే, సో మనం మన కోడ్ రాద్దాం ఫస్ట్ నుంచి. అవుటర్ లూప్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనుకున్నాం? ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు ఎన్ నుంచి స్టార్ట్ అయ్యి ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 వరకు వెళ్ళేంత వరకు మైనస్ మైనస్. ఓకేనా? సో ఎన్ నుంచి 1 వరకు వెళ్ళాలి, అది అవుటర్ లూప్. ఇన్నర్ లూప్లో ఫస్ట్ స్పేసెస్ అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యి, జే అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యి జే లెస్ దాన్ ఎన్ మైనస్ ఐ వరకు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనుకుంటున్నాను, జే మైనస్ మైనస్ సారీ జే ప్లస్ ప్లస్, జే పెరుగుతూ వెళ్ళాలి 0 1 2 3 అని. సో ఇది ఏమవుతుంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. సో ఫస్ట్ ప్రింట్ కాబట్టి మనము ఫస్ట్ స్పేస్ ప్రింట్ చేయకుండా మనము ఏదో ఒక సింబల్, డిఫరెంట్ సింబల్ని ప్రింట్ చేస్తాం, స్పేస్ కనపడదు మనకి. ఫర్ ఇంట్ స్టార్ వచ్చేటప్పుడు ఏమన్నాను, కే ఈక్వల్ టు 0 నుండి కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 స్టార్ ఐ మైనస్ 1 అన్నా. సో కే ప్లస్ ప్లస్ పెరుగుతూ వెళ్ళాలి, 0 నుంచి వెళ్తుంది కదా అంతవరకు, సో పెరుగుతూ వెళ్ళాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, సారీ పెరుగుతూ వెళ్ళాలా, యా అంతే, ప్రింట్ ఎల్ఎన్ కాదు, ప్రింట్ స్టార్ ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఓకే, సో ఇది రన్ చేద్దాం. టు బి ఫ్రాంక్, మనం ఇది డీబగ్ ఇక్కడే చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది, బట్ ప్రింట్ చేసి చేస్తే మనకి టైం సేవ్ అవుతుందని నా ఫీలింగ్. అంటే యాక్చువల్లీ ఇందులో మనం మిస్టేక్ చేయొచ్చు ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు దగ్గర, బట్ దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే మనకు వచ్చిన అవుట్పుట్ బట్టి మనం ఇక్కడ కోడ్ని చిన్న చేంజెస్ చేయొచ్చు. అంటే మనం ఏమంటారు, కొంచెం ఎక్స్పీరియన్స్ కానీ వచ్చిందంటే మనకి, అంటే నేను కొన్ని ఒక 1 year నుంచి చేస్తున్నాను జావా, సో నాకు కొంచెం లైట్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను కోడ్ చూడంగానే నేను చెప్తాను ఎక్కడ ఎర్రర్ వచ్చిందని. సో ఇప్పుడు మనం సపోజ్ 5 తీసుకున్నాం అనుకోండి, సో మనకి ఇక్కడ కరెక్ట్గా వచ్చిందో లేదో చూడంగానే చెప్పేయచ్చు. చూడండి, ఫస్ట్ మనకి చెక్ చేయాల్సింది నెంబర్ ఆఫ్ రోస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, 5 వచ్చాయా లేదా, 1 2 3 4 5 కరెక్ట్గానే వచ్చాయి. ఇక్కడ స్టార్టింగ్ ఒకటి ప్రింట్ అయింది, మనకి ఏం ప్రింట్ అవ్వకూడదు, స్టార్టింగ్లో మనకి స్పేస్ ఏం ప్రింట్ అవ్వకూడదు. అంటే మనకి ఈ ప్యాటర్న్లో ప్రాబ్లం ఉంది కాబట్టి, ఇది ప్యాటర్న్ దేనికి సంబంధించింది, జే, అంటే జేలో ఏదో ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చాయి. ఇక్కడ చూసారంటే ఇక్కడ అందుకే లాస్ట్లో కూడా 2 వచ్చాయి, అంటే ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. అంటే జేలోను కేలోను ప్రాబ్లం ఉంది, ఒకటి ఎక్స్ట్రా వస్తున్నాయి రెండిట్లో. సో ఒకటి తగ్గియాలి, తగ్గించాలంటే ఎలా చేయాలి, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, 0 నుంచి n మైనస్ ఐ వరకు వెళ్తుంది. సో మనం 0లోంచి ఒకటి, అంటే 0ని కట్ చేసామంటే మీనింగ్ ఇక్కడ స్పేస్ వస్తుంది. సో మనం ఒకటి తగ్గించామని, 0 నుంచి లెస్ దాన్ ఈక్వల్ టు వరకు పెట్టాం కదా, ఒకటి తీసేసామంటే ఈక్వల్ టు వరకు వెళ్తుంది. లేదు ఇప్పుడు మనం ఇది 0నే పెట్టాలి అని అనుకున్నారంటే అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కూడా లెస్ దాన్ అని పెట్టారంటే ఒకటి డిక్రీజ్ అవుతుంది. ఏదర్ 1 పెట్టి ఈక్వల్ టు పెట్టచ్చు, లేదంటే 0 పెట్టి లెస్ దాన్ పెట్టచ్చు. ఓకేనా? ఒకసారి అది మీరు పెన్ పేపర్ పెట్టి మీరు ఒకసారి చూడండి, మీకు అర్థం అవుతుంది. ఓకేనా? అంటే నేను టీచ్ చేసేది మ్యాక్సిమం అంటే 20%. మీరు మీ ఓన్గా చేసి పెన్ను పేపర్ పెట్టి దాన్ని అనలైజ్ చేస్తారు చూడండి, బ్రెయిన్లోకి ఎక్కువ రిజిస్టర్ అవుతుంది. ఇందులో ఉండే లాజిక్ ఇంపార్టెంట్ మనకి. ఈ ప్యాటర్న్ మీకు ఆన్సర్ వచ్చిందా లేదా అని ఎవరు అడగరు, మీకు ఈ లాజిక్ మైండ్కి వెళ్ళిందా లేదా అని. ఇప్పుడు చెక్ చేద్దాం. యాక్చువల్గా ప్రింట్ కరెక్ట్గానే ప్రింట్ అయింది. ఇక్కడ చూసారంటే 5 4 3 2 1 5 వచ్చాయి రోస్, స్పేస్ ఏం లేదు, ఒక స్పేస్ వచ్చింది, 2 స్పేసెస్ వచ్చాయి, 3 స్పేసెస్ వచ్చాయి, 4 స్పేసెస్ వచ్చాయి. ఎస్, కరెక్ట్గానే వచ్చింది, ప్యాటర్న్ కూడా కరెక్ట్గా ఉంది, 1 3 5 7 9 అని. సో ఇదే కదా మన ప్యాటర్న్. కావాలంటే పెద్ద నెంబర్ కూడా తీసుకుందాం. ప్యాటర్న్ 9 ఇదిగోండి, ఈజీ, అంతే కదా. సో ప్యాటర్న్ 8 అయ్యింది. ఓకే, ఇది మీరు చూసారనుకోండి, ఇది చూడండి కరెక్ట్గా మీరు చూసారంటే పైన కింద కలిపినట్లేదు, ఈ ప్యాటర్న్ని కలిపినట్లేదు. మనకి ఇన్పుట్ ఎంత ఇచ్చి అంటారు దీనికి చూస్తారంటే మనకి ఇచ్చే ఇన్పుట్ ఇదే. ఏమంటారు 1 2 3 4 5 కదా. ఇక్కడ చూడండి 1 2 3 4 5 1 2 3 4 5 5 5 10 ఉన్నాయి.
బట్ 5 మన ఇన్పుట్ 5 ఇస్తారు, 1 2 3 4 5 అని. మళ్ళీ అదే ప్యాటర్న్ కిందకి ఇదే పైన కింద మనం ప్రింట్ చేయగలిగితే సరిపోద్ది. సో మీకు ఇది సింపుల్గా ఏంటంటే ఫస్ట్ కోడ్ రాశారు కదా, ఆ కోడ్ రన్ అయిన వెంటనే ఈ కోడ్ కూడా రన్ అవ్వాలి. అంటే మన ప్యాటర్న్ 9 వచ్చి ప్యాటర్న్ 7 ప్లస్ ప్యాటర్న్ 8. ఓకే, సో ఫైల్ PATTERN ప్యాటర్న్ 9.java. సో ప్యాటర్న్ 9 వచ్చి ప్యాటర్న్ 7 ఏదైతే ఇది ఉందో ఫస్ట్ ఉందా, వాట్ ప్యాటర్న్ 7 ఏదైతే ఇది ఉందో కాపీ చేసామా, ఇక్కడ పేస్ట్ చేసాము. ఇది 9, ఇక్కడ ఇన్పుట్ 5 ఇచ్చిన తర్వాత ఫస్ట్ ప్యాటర్న్ ప్రింట్ చేస్తుంది, అంతేనా. ఇది ప్రింట్ అయ్యేటప్పుడు ఇది ప్రింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ప్యాటర్న్ 8.javaలోంచి ఈ ఫర్ లూప్ తీసుకొని ఇదంతా కాపీ చేసి ప్యాటర్న్లో ఇది ప్రింట్ అయిన తర్వాత ఇది. సో ఇది ఏంటంటే ఇది అప్పర్ పార్ట్, అంటే అప్పర్ ట్రయాంగిల్ని చేస్తుంది. ఇది కిందిది లోయర్ ట్రయాంగిల్. మీకు కావాలంటే మీకు ప్రూవ్ చేస్తాను చూడండి. ఎలాగంటే మీరు ఇక్కడ system.out.println అని ఇలా ఒకటి ప్రింట్ చేశారంటే మీకే ఐడియా వస్తుంది. రెండింటి మధ్యలో ఇది ప్రింట్ అవుతుంది చూడండి. అప్పర్ ట్రయాంగిల్ ఉంటుంది, నెక్స్ట్ ఈ యారో లాగా డివైడర్ వచ్చి తర్వాత ఇది ప్రింట్ అవుతుంది చూడండి. ప్యాటర్న్ 9 అనేది టర్మినల్ javac pattern 9.java java pattern 9. సో 5 చూసారంటే చూడండి, ప్యాటర్న్ ఫస్ట్ 7th మనం ప్రింట్ చేసిన ప్యాటర్న్ ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇది 8th ప్రింట్ చేసిన ప్యాటర్న్ మధ్యలో ఇది సపరేట్ చేశాను. ఎప్పుడైతే ఇప్పుడు ఈ లైన్ తీసేస్తానో లేదా కామెంట్ చేస్తానో, కామెంట్ చేసి ఇప్పుడు కంపైల్ చేసి రన్ చేద్దాం. ఫైవ్ అన్నాను, మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. చూసారంటే అన్నిటిని ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే ఇలా ప్యాటర్న్స్ని కంబైన్ అయ్యి ఉంటుంది. మనం ఆ ప్యాటర్న్ని డివైడ్ చేయడంలోనే మన నాలెడ్జ్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ నేను చూడంగానే ఫస్ట్ నాకు ఏం గుర్తొచ్చింది, ఇది ఒక ప్యాటర్న్, ఇది నాకు తెలిసిన ప్యాటర్న్ రైట్ యాంగిల్ ప్యాటర్న్, ఇది స్టార్ ప్యాటర్న్, ఇది రివర్స్ రైట్ యాంగిల్ ప్యాటర్న్, రివర్స్ రైట్ యాంగిల్ ప్యాటర్న్ డిక్రీజింగ్ స్టార్ ప్యాటర్న్. సో 1 2 3 4 ఉంది. సో ఇందులో ఈ రెండు ఒక సెట్, ఎందుకంటే రో వైజు రోస్ కాలం వైజ్ ఇది ఒక సెట్ అవుతుంది, ఇది ఇంకొక ప్యాటర్న్ సెట్ అవుతుంది. సో 2 సెట్స్ ఉంటాయి, అంటే ఒక 2 అవుటర్ లూప్స్ ఉంటాయి. 2 అవుటర్ లూప్స్ ఉంటాయి. సెట్ అంటే మీనింగ్ అంటే 2 అవుటర్ లూప్స్ ఉంటాయి. దాంట్లో సపరేట్గా మళ్ళీ మనం కోడ్ రాస్తాం జేకే అని. అలా కావాలంటే ఇప్పుడు మనం నెక్స్ట్ ది ప్యాటర్న్స్ చూసారంటే మీరు ఈజీగా చేసేయగలుగుతారు ఒక్కసారి మీకు ఇది అర్థమైందంటే. ఇది చూడండి, ఇది కూడా ఒక 2 ప్యాటర్న్స్ కంబైనేషన్ ఉంటుంది. ఇది మనం కరెక్ట్ చూసామనుకోండి, 1 2 3 4 5, 1 2 3 4 5, మళ్ళీ 4 3 2 1, 4 3 2 1. ఎయిదర్ ఇది ఒక ప్యాటర్న్గా చేయొచ్చు మీరు, లేదా ఈ 5 4 3 2 1 అని ఇది ఒక ప్యాటర్న్గా చేయొచ్చు. అంటే 2 సెట్స్ వస్తాయి, ఒకటి డిక్రీజింగ్ సెట్, ఇది ఇంక్రీజింగ్ సెట్ కదా, ఇంక్రీజింగ్ సెట్, మళ్ళీ దాని తర్వాత డిక్రీజింగ్ సెట్ అని. సింపుల్ అంతే. ఇది 10th వన్ చేసి చూపిస్తాను చూడండి కావాలంటే. 2 సెట్స్ అన్నాను. సో ఫస్ట్ ఇంక్రీజింగ్ సెట్ 1 నుంచి 5 వరకు తీసుకుందాం. 3 4 5 వరకు ప్రింట్ చేయాలి. n అనేది 5 అయినప్పుడు, ఇది n 5 అయినప్పుడు. తర్వాత మనము డిక్రీజింగ్ సెట్ ఏం చేయాలి, n 5 అయినప్పుడే 4 3 2 1 0 ప్రింట్ అయ్యేటట్టు తీసుకుంటాం. సెట్ ప్రింట్ చేస్తాం, అయిపోద్ది. అర్థమైందా? సో 10 ఇది చేద్దాం. 11th వన్లో 0 1 0 1 ఉంది కదా, అది ఎలా చేయాలో కూడా చెప్తాను నేను. ఓకేనా? యాక్చువల్లీ నాకు రాకపోవచ్చు అది, 0 1 0 1 అని ఉండేది. మేబీ ఈ కోడ్ నాకు రాకపోవచ్చు, బట్ ట్రై చేస్తాను 0 1 0 1 అని. ఓకేనా? సో ఫస్ట్ ఈ 10th వన్ అయితే చేద్దాం. ఈరోజు 10th వన్ చేసి ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. 10th ప్యాటర్న్ కదా, సో ఇంక్రీజింగ్ ప్యాటర్న్ రాయాలి ఫస్ట్. ఓకే, ముందు ఫైల్ క్రియేట్ చేద్దాం. pattern10.java.
ప్యాటర్న్ 9.java వద్దులే, 8.java కాపీ చేద్దాం, ఎందుకంటే అందులో 2 కోడ్లు ఉన్నాయి. సో ప్యాటర్న్ 10. ఓకే, అంతా తీసేద్దాం, మనమే ఫస్ట్ నుంచి రాద్దాం. ఫస్ట్ ఇంక్రీజింగ్ రాయాలి, ఇంక్రీజింగ్కి కోడ్ రాయాలి. సో ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 1 నుంచి i ఈక్వల్ టు n వరకు, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n, అంటే i 1 నుంచి n వరకు అన్ని రోస్ కావాలి ఫస్ట్ సెట్లో. ఇది సెట్ 1 ఇది ఇంక్రీజింగ్ సెట్. నెక్స్ట్ డిక్రీజింగ్ సెట్ ఉంటుంది. ఇదంతా మీరు మనసులో చెప్పుకోవాలి. మీకు i ఈక్వల్ టు, ఎలాగో ఇది లోకల్ అయిపోద్ది, i అనేది వేరియబుల్. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోగానే ఈ బ్రేసెస్ ఎండ్ అయిన వెంటనే i అనేది మళ్ళీ రీసెట్ అవుతుంది. సో అది లోకల్ స్కోప్ అనమాట. అంటే ఐని ఈ బ్రేసెస్ లోపల మాత్రమే నువ్వు వాడుకోగలుగుతావు. ఇప్పుడు ఇక డిక్లేర్ చేసే ఐని ఈ లోకల్లో అర్థంతా, ఈఐకి ఏం సంబంధం లేదు. సో అప్పుడు n ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, n-1 నుంచి స్టార్ట్ అయ్యి n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉన్నంత వరకు, n1 ఉన్నంత వరకు i మైనస్ అవుతూ ఉంటుంది. n కాదు, i అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇది సెట్ 2 డిక్రీజింగ్ సెట్ ఇది. సో ఇది చూసుకున్నారంటే 1 నుంచి n వరకు వెళ్తుంది. ఇది n-1 నుంచి 1 వరకు వస్తుంది. ఓకే, రో సెట్ చేసాం. నెక్స్ట్ j ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. system.out.println కాదు, ప్రింట్. ఓకే, లోపల ఇంకో లూప్ పెట్టాలి కదా, సారీ, జేకి. సో ఫర్, ఇంకా కండిషన్ రాయలేదు, రాద్దాం. ఇంట్ j అనేది 0 నుంచి i వరకు ఇంక్రీజ్ అవ్వాలి. j ప్లస్ ప్లస్. సేమ్ ఇందులో కూడా అంతే. ఫర్ ఇంట్ j ఈక్వల్ టు 0, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు i, j ప్లస్ ప్లస్. ఓకే, ఇందులో స్టార్ ప్రింట్ అవుతుందా, నెంబర్స్ ప్రింట్ అవుతున్నాయా? స్టార్లే ప్రింట్ అవుతున్నాయి. ఓకే, సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్టార్ అయితే ప్రింట్ చేసాం. ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln. సో నెక్స్ట్ లైన్కి అయితే వెళ్తుంది. ఇప్పుడు నేను చెప్పే లాజిక్ అనేది జావా ఒకటే కాదు, ఏదైనా సరే. అంటే నేను రాసే కోడ్ అనేది జావాలో రాస్తున్నాను, బట్ మీరు పైథాన్ అయినా కూడా ఇది నేర్చుకున్నారంటే మీరు రాయొచ్చు ఈజీగా. సో ప్రింట్ చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్, జావా 100 Days సిరీస్లో కూడా ఉన్నట్టుంది, బట్ ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను. ఇప్పుడు ఈసారి చేస్తున్నాను. ఇది అప్పర్ది, ఇది లోయర్ది. కావాలంటే మీరు ఇక్కడ కామెంట్ లైన్ పెట్టి లేదా సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ln పెట్టి చెక్ చేయండి. ఓకే, మనమే చెక్ చేద్దాం అవండి. ఎలా ఇదే కదా వీడియో, ఇంకా 15 minutes ఉంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln, రెండింటి మధ్యలో ఇలా గ్యాప్ ఇద్దాం. అంటే అప్పర్ ట్రయాంగిల్కి లోయర్ ట్రయాంగిల్కి, అప్పర్ సెట్కి లోయర్ సెట్కి మధ్య డిఫరెన్స్ అనమాట. పెట్టాం కదా. ఇప్పుడు మనం రన్ చేద్దాం. టెర్మినల్, న్యూ టెర్మినల్, జావాక్ ప్యాటర్న్ 10 డాట్ జావా ప్యాటర్న్ 10 5 చూసారంటే ఇంక్రీజింగ్ సెట్. ఇక్కడ చూసారంటే 2 నుంచి స్టార్ట్ అయింది. 2, 3, 4, 5, 6 వచ్చింది. ఇది కాదు. మళ్ళీ ఇక్కడ చూసారంటే 1, 2, 3, 4, 5 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ 2 వరకు వచ్చింది. సో ఇందులోనూ ఒకటి తగ్గించాలి, ఇందులో కూడా ఒకటి తగ్గించాలి. ఏదో మిస్టేక్ చేశాను, ఒకటి తగ్గియాలి. జేలో ఒకటి డిక్రీజ్ చేయాలి. సో లెస్ దాన్ జేలో ఒకటి డిక్రీజ్ చేయాలి. చూసారంటే నేను నా ఎక్స్పీరియన్స్, నేను 1 year చేశాను కాబట్టి నాకు అర్థమైంది జేలో ప్రాబ్లం ఉందని. సో మీరు కూడా ప్రాక్టీస్ చేస్తుంటే మీరు ఈజీగా కనుక్కుంటారు. కోడ్లో ఎర్రర్స్ రావడం చాలా అంటే కామన్. అది నేను కూడా ఎర్రర్స్ చేస్తాను. 1 timeలో ఆన్సర్ చేయడం చాలా కష్టం. సో ఇక్కడ చూసారంటే ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. 1, 2, 3, 4, 5 మళ్ళీ 4. ఇది ఒకటి పీకేస్తే సరిపోద్ది. కామెంట్ చేశా. ఓకేనా. ఇప్పుడు మనం జావా అంటే కంపైల్ చేసాం, రన్ చేసాం, 5 అదిగోండి వచ్చింది. మనం కావాలంటే ఇప్పుడు మనం 10 ఇచ్చామంటే పెద్దగా వస్తుంది ప్యాటర్న్, అంతే.
ఓకేనా. సో మనం ఇంకొక ప్యాటర్న్ నాకు ఒక ఐడియా వస్తుంది చూస్తుంటే, అంటే జస్ట్ నార్మల్ చెప్తున్నాను. ఇది ఇలా ఉంది కదా, నెక్స్ట్ ఇలా రైట్ సైడ్ వస్తుంది, వెంటనే ఆమ్లెట్ కుక్స్ లాగా ఇలాగా ఇలాంటి సింబల్ అనమాట. సేమ్ ఇదే, ఇది ఏదైతే ఉందో ఇదే ఇటు పక్క రావాలి, అంటే స్టార్ స్టార్ స్టార్, ఇవన్నీ స్టార్ స్టార్ స్టార్తో నిండిపోవాలన్నమాట. ఇది స్టార్, ఇది స్పేసెస్, ఇదంతా స్పేస్ అనమాట. అంటే 2 ఫిషెస్ కిస్ చేస్తున్నట్టు ఉంటుంది ఇది చూడ్డానికి. మనకి ఇది సినిమాలో చూపిస్తారు కదా, ఐ మీన్ స్టార్ ఫిషెస్ ఏమో ఇలా ఉంటాయి, ఇలా ఉండే ఫిషెస్. మిర్రర్ ఇమేజ్ అనుకోండి, సేమ్ ఇదే, దీనికి మిర్రర్ ఇమేజ్ ఇదే ఉండాలి అలా. సరే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు నచ్చిందని అనుకుంటాను. ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుతుందా, నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాను. మేబీ నేను అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు టీచింగ్ ఫీల్డ్లో, బట్ ఫ్రెండ్స్ చెప్పాను కదా, ఫ్రెండ్స్కి నేర్పించడంలో కొంచెం లైక్ మాగా చెప్పడంలో అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో అలా అనమాట. ఇదేంటి స్క్రోలింగ్ బంద్ చేయట్లా. సో ఈ వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్.